హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మన హరిత అడిగింది కదండి మటన్ గోంగూర కర్రీ చేయమని. ఆ కర్రీ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో పదండి చూద్దురు కానీ రండి. గోంగూర మటన్ చేయడానికి ఇలా గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలండి. ఈ మటన్ కర్రీకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఇలా నూనె కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 2 యాలక్కాయలు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్లేవర్ బాగుంటాయని వేసానండి నేను. అలాగే తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మేమైతే అప్పటికప్పుడు దంచే వేస్తామండి. అదైతే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ టమాటా ముక్కలు ఏగి కొంచెం నూనె పైకి వస్తుందండి. ఆ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇదిగో టమాటా ముక్కలు వేగినాయి కదా, ఇలాగా నూనె పైకి వచ్చింది. దీని తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి మటను. ఇలా మటన్ అది వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీని తర్వాత పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుని అలాగే ఉప్పు అండి. మేమైతే కల్లుప్పు వాడతామని చెప్పాం కదా, ఆ కల్లుప్పు అయితే వేసేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకొని ఇలా అయితే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటే ఉప్పు వేసాం కదా, ఈ మటన్లో ఉన్న వాటర్ అయితే ఇలా వస్తుందండి. మటన్ అయితే ఇలా ఉడుకుతూ ఉంటుందండి. దీన్ని మూత పెట్టేసుకుని ఇప్పుడు గోంగూర అయితే ఉడికించుకుందామండి. దానికి దాక పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఒక కట్ట తీసుకున్నానండి గోంగూర నేను. అది శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాడ్చుకొని ఉడకబెట్టేసుకోవాలండి. ఇది ఇలా మూత పెట్టేసి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. అయితే మనం మటన్ ఒకసారి చూద్దాము. ఇదిగోండి, నీరు ఎగిరిపోయిందండి మటన్లో. దీన్ని బాగా కలుపుకొని ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇలా మగ్గనిస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఉంది కదండి, దాని ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది. మళ్ళీ గోంగూర చూసారు కదా, గోంగూర అలా అయితే ఉడుకుతుందండి. దీన్ని ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇది ఎంతో కాదండి, 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మటన్ అయితే చూద్దాము. మటన్లో నీరు ఎగిరిపోయిందండి. అందులో కారం, మటన్లో అంటే అదే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పడుతుందండి. మా కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుని మగ్గనివ్వాలి. ఇందులో ఇంకా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పెట్టానండి, పొడి చేశాను. ఆ పొడి అయితే వేసేస్తున్నాను అందులోని. ఇది ఇలా ఉడిపోయిందండి. ఇది అయితే బాగా ఉడికిందండి. నేను విజిల్ పెట్టలేదు, ఇది మటన్ లేతగా ఉందనేసి విజిల్ పెట్టకుండా నార్మల్గానే ఉడికించానండి. మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత గోంగూర ఉంది కదండి, గోంగూర కూడా ఇందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనం మటన్ గోంగూర అయితే రెడీ అయిపోద్దండి. చూసారండి ఎంత బాగుందో. ఫైనల్గా మనం మటన్ గోంగూర అయితే ఇలా రెడీ అయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తానండి. గోంగూర మటన్ అయితే చాలా బాగుందండి. హరిత గారు చెప్పిన మటన్ గోంగూర అయితే నేను చేశానండి. అలాగే ఇంకా ఎవరికన్నా ఏ వంటకం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా వండటానికైతే ట్రై చేస్తాను. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.